రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబం మాత్రమే దోచుకునేదని, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎవరికి దొరికితే వారు దోచుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులుగా విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచుల సన్మాన సభలో ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయే తప్పితే రాష్ట్ర ప్రజల బ్రతుకుల్లో మార్పు రాలేదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే దోచుకునేది. ఈరోజు కాంగ్రెస్ హయాంలో ఎవరికి దొరికితే వాళ్ళు దోచుకుంటున్నారు. అప్పుడు సెంట్రలైజ్డ్ కరప్షన్ ఉండేది, కేంద్రీకృతమైనటువంటి అవినీతి ఉండేది. ఈరోజు డీసెంట్రలైజ్డ్ కరప్షన్, అవినీతి వికేంద్రీకరణ జరిగింది. ఇప్పుడు అందుకే తెలంగాణ భవిష్యత్తు ఏమీ బాగలేదు. మాటలు కోటలు దాడుతున్నాయి. అది కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి కానీ ప్రజల బతుకుల్లో మార్పులు రాలేదు. తెలంగాణ ప్రజల బతుకుల్లో మార్పు రాలే. ఆ మార్పు రావాలంటే తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగిరితేనే తెలంగాణ భవిష్యత్తు మారుతుంది. తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగు రావాలి అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ కష్టాల నుంచి బయటపడతాం.